హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సైకాలజీలోని ప్రశ్నల్ని 8 లెవెల్లుగా నేర్చుకుంటే ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. అట్లాగా ప్రీవియస్ దాంట్లో వచ్చినటువంటి సైకాలజీ క్వశ్చన్ని ఎంచుకోవడం జరిగింది. ఇదే విధంగా కంటిన్యూషన్ క్లాసులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్, ప్రీవియస్ వచ్చిన సైకాలజీ క్వశ్చన్, కింది వాటిలో అభిరుచులకు ఉదాహరణ గుర్తించండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో పాఠశాల గైడెన్స్ కౌన్సిలర్ లోహిత్పై ఒక టెస్ట్ బ్యాటరీ నిర్వహించి అతనికి సహసిద్ధ సామర్థ్యాలు ఉన్నందున అతను మెడికల్ కోర్సును ఎంచుకోవచ్చని సూచించాడు అన్నది మొదటి ఆప్షన్. రెండో ఆప్షన్లో మోహిని తన తల్లి పాత తరానికి చెందినదని భావిస్తుంది. మూడో ఆప్షన్లో మోహిత్ ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగా వెళ్ళడం ఇష్టం లేనందున సమయానికి వెళ్తాడు అని. నాలుగో దాంట్లో మహా తన నగరంలో జరిగే ప్రతి క్రికెట్ మ్యాచ్కి హాజరవుతుంది, వీటిలో అభిరుచికి ఉదాహరణగా గుర్తించండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆన్సర్ 4వదిగా వచ్చింది. అయితే ఈ క్వశ్చన్ ఏ లెవెల్లో ఉంది, ఇంకా ఈజీగా ఉంటాయా, ఇంకా హార్డ్ క్వశ్చన్స్ ఈ అభిరుచి పైన ఉంటాయా అన్నది నేను మీకు దీంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో కనుక మనం ఫస్ట్ లెవెల్లో చూసినట్లయితే మనకు దీంట్లో కనపడతా ఉంటుంది మీకు క్లియర్గా. దీంట్లో ఈజీ లెవెల్లో ఏమని ఉంది అంటే, ఈ క్రింది వాటిలో అభిరుచికి ఉదాహరణ ఏంటిది అనే దాని గురించి మనం చూసినట్లయితే, ఒకటి భయం, ఇష్టంతో చేసే పని, శిక్ష, ఒత్తిడి. సో దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఇష్టంతో చేసే పనిని అభిరుచి అంటామని బేసిక్ లెవెల్గా ఉంటుంది. మోడరేట్ లెవెల్లో కనుక చూసినట్లయితే అభిరుచి అంటే ఏంటిది అని అంటే ఆప్షన్లో బలవంతం, ఇష్టం, ఆనందంతో చేసే పని, శిక్ష, పరీక్ష అని ఉంటుంది. సో దీంట్లో అభిరుచి అంటే ఇష్టం ప్లస్ ఆనందంతో చేసే పని అయి ఉండాలి అని. ఇదే డిఫికల్ట్ లెవెల్. ప్రజెంట్ మనకు వచ్చిన ఈ క్వశ్చన్ ఈ లెవెల్లో నుంచి ఉంది, డిఫికల్ట్ లెవెల్లో. క్రింది వాటిలో అభిరుచికి సరైన ఉదాహరణ: కౌన్సిలర్ టెస్ట్ ఆధారంగా కోర్సు సూచించడం, తల్లి గురించి అభిప్రాయం, ఆలస్యంగా రావడం, ఇష్టం లేక సమయానికి రావడం, ప్రతి క్రికెట్ మ్యాచ్కి హాజరు కావడం. దీంట్లో ఏది సంతోషాన్ని కలిగిస్తుంది అనే దాని గురించి అనాలిసిస్ చేస్తే ప్రతి క్రికెట్ మ్యాచ్కి హాజరు కావడం ఇది రైట్ ఆన్సర్గా ఉంది. అంటే వచ్చిన క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్ అని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత హార్డ్ లెవెల్ కనుక వస్తే, అభిరుచి ముఖ్య లక్షణం ఏంటిది? బలవంతం, స్వచ్ఛందంగా ఇష్టంతో పాల్గొనడం, శిక్ష, భయం. మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఏంటంటే స్వచ్ఛందంగా ఇష్టంతో పాల్గొనడం. తర్వాత వెరీ హార్డ్ కనుక క్వశ్చన్ వస్తే ఇదే ప్యాటర్న్లో, క్రింది వాటిలో అభిరుచి కానిది ఏంటిది? హాబీలు, బలవంతంగా పనిచేయడం, వినోదం, ఇష్టమైన పని. కింది వాటిలో అభిరుచి కానిది అని ఇచ్చిండు, హార్డ్ లెవెల్లో వస్తుంది ఇట్లాంటివన్నీ. సో మనం బలవంతంగా చేసే పని అభిరుచి అన్నది కాదు అని. ఎక్స్పర్ట్ లెవెల్లో కనుక మనం చూసినట్లయితే, అభివృద్ధికి ప్రధాన కారణం ఏంటిది? ఒకటి శిక్ష, ప్రేరణ, భయం, ఒత్తిడి అని. సో అభిరుచి అంటే ఇష్టంతో ఉండాలి కాబట్టి ప్రేరణ ఉంటేనే అది మనకు సాధ్యమవుతుంది కనుక ఇది ఎక్స్పర్ట్ లెవెల్లో అడిగే క్వశ్చన్. తర్వాత మాస్టర్ లెవెల్లో కనుక ఇదే మోడల్ క్వశ్చన్ ఇక్కడ అడిగితే, విద్యార్థి అభిరుచి ఉన్నప్పుడు ప్రవర్తన ఎలా ఉంటుంది అని. నిరుత్సాహంగా ఉంటుంది, చురుకై పాల్గొనడం, భయం, గందరగోళం. అభిరుచి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా చురుకగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అని. రీసెర్చ్ లెవెల్లో క్వశ్చన్ కనుక చూస్తే, తరగతి గదిలో అభిరుచిని పెంచడానికి ఉత్తమ పద్ధతి ఏది అని. అంటే కార్యాచరణ ఆధారిత బోధన, ఒత్తిడి, భయం, శిక్ష. కనుక మనం చూసుకుంటే తరగతి గదిలో అభిరుచి పెరగాలి అని అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయి ఉండాలి, కార్యాచరణ ఆధారిత బోధన అయి ఉండాలి. సో ఈ విధంగా ఒక టాపిక్ మీరు తీసుకుంటే ఆ టాపిక్ మీద ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్ ఏంది, అది ఏ లెవెల్లో ఉంది, ఇంకా ఎన్ని లెవెల్లు ఉంటాయి, వాటన్నింటిపైన కనుక మనం చదివితే నెక్స్ట్ అభిరుచి అనగానే మనం ఈజీగా టక్కున ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాం. ఫ్రెండ్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా మేము నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.